హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే రెడీ అయిపోయింది. అయితే మనకు మేనిఫెస్టో అనేది ఈ తేదీన అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే మనకు మేనిఫెస్టోలో ఏ హామీలను విడుదల చేయబోతున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు, రైతులకు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్షన్దారులకు సంబంధించి, అలాగే ఇతర వారికి సంబంధించి కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. సో ఎవరెవరికి ఎలాంటి శుభవార్త వచ్చింది పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతాండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి టైం అనేది దగ్గరకు అయితే వచ్చేస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి పార్టీలు అయితే ఇంకా మేనిఫెస్టోలు అయితే ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించి మనకు వైసీపీ నేత అయితే మనకు ఒకరు ఈ మేనిఫెస్టోకి సంబంధించి మేము మరో 2 రోజుల్లో అయితే ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అయితే వీరికి ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి కూడా, అలాగే యువత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి, యువతకు సంబంధించి, సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే ఫోకస్ చేస్తున్నారండి. అయితే మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మఒడికి సంబంధించి కూడా మనకైతే అమౌంట్ అనేది పెంచబోతుండగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కూడా మనకు 18,750 రూపాయలు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ 18,750 రూపాయలని మనకు 20,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి, ఉన్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మనకు టీడీపీ అధ్యక్షుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు 4,000 ఇచ్చారు కాబట్టి మేబీ వైసీపీ ప్రభుత్వం 5 లేదా 4,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే లేకపోవచ్చండి. సో మనకు ఏంటంటే మనకు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 4,000 రూపాయలనే అమలు చేస్తుందా, లేదంటే కనుక 5,000 రూపాయలకు పెంచుతుందా అనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా రుణమాఫీ అనేది యాక్చువల్లీ 5 లక్షల వరకు అయితే చేశారు. ఇప్పుడు మనకు ఈ 5 లక్షల కన్నా ఎక్కువ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే వస్తున్నట్టుగా ఈ మేనిఫెస్టోలో అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి వారు లోన్స్ కావాలన్నా కానీ ఏ విధంగా కూడా వాళ్ళకు లోన్స్ అందించే విధంగా కూడా మనకు ఒక రూల్ అనేది తీసుకురాబోతున్నట్టుగా కూడా ఈ మేనిఫెస్టోలో అయితే అప్డేట్ అయితే ఉందండి. అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి 0 వడ్డీ డబ్బులు, వాళ్ళకి సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులకు సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. అలాగే మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అనేది మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేదే మనకు 2 లక్షలు చేస్తామని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. 2 లక్షలు చేయొచ్చు, 1,00,000 రూపాయలు కూడా అయితే రుణమాఫీకి సంబంధించి అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో ఈ విధమైన పథకాలు అనేవి మనకు మేనిఫెస్టోలో తీసుకురాబోతున్నారు. మరిన్ని కొత్త పథకాలు కూడా అయితే ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకు ట్రాన్స్జెండర్కి సంబంధించి పథకాలు అనేవి ఎలాంటివి తీసుకురాలేదండి వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు మనకు ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా అయితే మనకు పథకం అనేది తీసుకురాబోతున్నారు. ఇలా మనకు కొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి ఈ మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేనిఫెస్టోకి సంబంధించి. సో మనకు మరో 2 రోజుల్లో మన వద్దకు అయితే మేనిఫెస్టో అయితే రాబోతుంది. వచ్చిన వెంటనే మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.